నమస్తే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ కబ్జా 10 ఎకరాల భూమిని కబ్జా చేసిందన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. కబ్జా చేయలేదు, ఇది కొన్నడని చెప్పేసి జనసేన నాయకుల యొక్క వాళ్ళ యొక్క వాదన. సో తీరా చూస్తే చాలా రకాలైనటువంటి డాక్యుమెంట్స్, ఇదంతా కూడా చెరువు భూమి అని చెప్పేసి చెప్పడానికి చాలా ఆధారాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇది 10 ఎకరాల చెరువు భూమి అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఒకవేళ కొంటే ఏ విధంగా కొన్నాడు? ఇప్పటివరకు డాక్యుమెంట్స్ లేవు, లింకు డాక్యుమెంట్స్ లేవు. కేవలం ప్రెస్ మీట్ల ద్వారా అడిగినటువంటి వ్యక్తులపైన విరుచుకుపడేటువంటి ప్రయత్నం, ఈ అంశాన్ని లేవనెత్తినటువంటి వాళ్ళపైన అవాకులు చెవాకులు పేల్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్లో చాలా రకాలైనటువంటి ఒక అడ్వకేట్ కావచ్చు, జనసేన నాయకులు కూడా మాట్లాడడం జరిగింది. కేవలం ఆరోపణలు మాత్రమే, ఆధారాలు ఏమీ లేవు వాళ్ళ దగ్గర. సర్వే నెంబర్ 706లో పవన్ కళ్యాణ్ 10 ఎకరాల భూమిని కొంటే ఎవరి దగ్గర నుంచి కొన్నాడు, ఆ లింక్ డాక్యుమెంట్స్ ఏంటో ఎక్కడ కూడా చూపెట్టలేదు. సో జన్వాడ దగ్గర ఉన్నటువంటి ఈ 10 ఎకరాల భూమి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కొన్నాడు? అది చెరువు శిఖం భూమి అని కాసేపు అంటే శిఖా పట్టాని, శిఖా సర్కారు పట్టాని. సో ఇది కొన్నదంతా కూడా శిఖం సర్కారు పట్టా అయితే దాంట్లో ఏ విధమైనటువంటి వ్యవసాయం చేసేందుకు వీలుండదు, అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి కొంతమంది. అంతేకాకుండా ఇది శిఖా పట్టా భూమి కొన్నాడు కాబట్టి దీంట్లో వ్యవసాయం చేసుకోవచ్చు, దీంట్లో బర్లను మేపొచ్చు, ఎడ్లను మేపొచ్చు. సో అక్కడ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి ఆ భూమి కాబట్టి పవన్ కళ్యాణ్ అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ చూసి కొనడం అనేది జనసేన నాయకుల యొక్క వాదన. సరే, ఏది ఉన్నప్పటికీ కూడా మనం కొన్ని అంశాలని లేవనెత్తేటువంటి ప్రయత్నం చేసినాం. దాంట్లో భాగంగా చాలామంది కొన్ని ఇంకా వాటికి బలం చేకూరుస్తూ పవన్ కళ్యాణ్ భూమిని కబ్జా చేసిండు అని చెప్పేసి కొంతమంది కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొన్ని ఆధారాలను సేకరించి వాళ్ళు కూడా కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. సో మనం ఏంటంటే మ్యూటేషన్ 10 ఎకరాల భూమిని పవన్ కళ్యాణ్ కొంటే ఒకేసారి మ్యూటేషన్ 10 ఎకరాలకు చేసుకోకుండా 3 ఎకరాలకి 3 సార్లు మ్యూటేషన్ చేసుకొని మరో ఖాతా నెంబర్ తోటి 10 గుంటల భూమిని ఏ విధంగా మ్యూటేషన్ చేసుకున్నాడు అనేది ప్రధానమైనటువంటి వాదన. దీనికి క్లియర్ కట్గా సమాధానం చెప్తే సరిపోతుంది. ఒకేసారి భూమి కొన్నప్పుడు ఒకటేసారి మ్యూటేషన్ అయిపోతుంది. కానీ ఏ ఉద్దేశం లేకుండానే 3 ఎకరాలు ఏ విధంగా కొన్నాడు, ఏ విధంగా మ్యూటేషన్ చేసుకున్నాడు? సో దీనిపైన కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక అంతేకాకుండా దీంట్లో రంగనాథ్ చెప్పింది కదా, అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, ఆ పర్మిషన్స్ చూసే కొన్నాడు. ఇటువంటి పర్మిషన్స్ కోకొల్లలుగా ఉన్నటువంటి వాటిని కూడా హైడ్రా రంగనాథ్ కూల్చేసిండు. హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నటువంటి వాటిని కూడా కొట్టిండు, ఇరిగేషన్ పర్మిషన్ ఉన్నటువంటి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నాడు ల్యాండ్లని. సో ఇది కూడా దాని కిందకే వస్తుంది, దీనికి సమాధానం చెప్పాలి. సో ఒకసారి ఈ కోడి చెరువుకు సంబంధించినటువంటి కబ్జా వ్యవహారం ఏంది, ఇదంతా కూడా 111 జీవో కిందకి వస్తుంది. అంటే ఎట్లాంటి కట్టడాలు కట్టడానికి వీల్లేదు, కేవలం వ్యవసాయం చేసుకునేందుకు మాత్రమే అనువైనటువంటి ల్యాండ్గా నిర్ధారిస్తారు. సో దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇది మరి 111 జీవో కిందకి వస్తే అక్కడ ఏమన్నా పెద్ద పెద్ద భవంతులు పవన్ కళ్యాణ్ ఏమైనా కట్టిందా? ఆడ వ్యవసాయం చేస్తూ ఉన్నాడు కదా, ఆడ గోవులను పెంచుతూ ఉన్నాడు, ఆవులను పెంచుతూ ఉన్నాడు, వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాడు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ఈ 10 ఎకరాలకు సంబంధించినటువంటి దానిపైన రంగనాథ్ గారు దీనిపైన సమాధానాలు మీరు కూడా చెప్పాలి. ఇగో ఇవంతా కూడా ఈ ల్యాండ్ ఇదంతా కూడా ఇగో మట్టి నింపి చెట్లు పెట్టినట్టు ఇగో అనుమానం. ఇదంతా కూడా 706 సర్వే నెంబరు. ఇంకొక అంశం ఏంటిదంటే ఈ పక్కన ఉన్నటువంటి 706కు చుట్టుపక్కల ఇంకొక 5-6 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఈ 5-6 సర్వే నెంబర్లు ఏమో చెరువు కిందకి వస్తాయి. మధ్యలో ఉన్నటువంటి 706 మాత్రం ఇది చెరువు భూమి కాదట, ఇది చెరువు పట్టా, ఇది శిఖం పట్టా భూమి అంటారు. మరి ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ దీనిలోకి 706 అన్నటువంటి సర్వే నెంబర్లకి వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళింది అనుకుందాం. దేనిలోకి వెళ్ళి వెళ్ళాలి, ఏ విధంగా కొన్నట్టు ఆయనే? దానికి వెళ్ళి వెళ్ళాలంటే బాట ఉండాలి, దానికి దారి ఉండాలి, ఎంత చూసుకోవాలి కదా. ఏ విధంగా చూసుకోకుండా కొన్నాడు, దీనికి సమాధానం చెప్పాలి. ఇంక కొన్ని డాక్యుమెంట్స్ కూడా కనబడతా ఉన్నాయి. సో కొంత డీటెయిల్స్గా ఒక వార్త కనబడతా ఉన్నది. దేవేందర్ రెడ్డి చింతకుంట్ల ఆయన రాసినటువంటి ఒక ఆర్టికల్ కనబడతా ఉన్నది. దీనిపైనే
1994లో 2 ఎకరాల పట్టా భూమికి అదనంగా 10 ఎకరాల శిఖం అమ్మిన శ్రీనివాసరావు 2013లో ఏక్సాల్ పట్టాదారుల నుంచి వచ్చిన టైటిల్ తెలంగాణ బాధతో 2014లో ఉపవాసం ఉంటూ కొనుగోలు. తెలంగాణ బాధలో ఉంటూ 2014లో ఉపవాసం ఉంటూ ఇది కొనడా అనేది కనబడతా ఉంది. శిఖం అని క్లాసిఫికేషన్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా అంటే శిఖం అని క్లాసిఫికేషన్ అయినా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా, దానికి ఎవరెవరి అనుమతులు అవసరం? 1988లో 6 ఏళ్ళు డాక్యుమెంట్ పెండింగ్లో ఎందుకున్నది? వాల్టా యాక్ట్ ఏం చెప్తున్నది? 111 జీవో ఉన్న దర్జాగా ఫామ్ హౌస్, గోల్కొండ హోటల్స్ భారీ ఫంక్షన్ హాల్, ఎఫ్టీఎల్లో పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఎలా వచ్చాయి? అన్ని ఆధారాలతో ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఒక ప్రత్యేక కథనం కనబడతా ఉన్నది. 12 ఏళ్ల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెరువు శిఖం భూమి కొనుగోలు చేశారు. తెలంగాణపై అవాకులు చెవాకులు పేల్చే ఈ పీకేకి 3 ఏళ్ల బుడ్డోడు కూడా ఆయన అక్రమాలపై హైదరాబాద్లో ఫోకస్ పెట్టారు. ముచ్చెమటలు పుట్టేలా సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. జన్వాడలోని కోడి చెరువును సాదుకున్న కోడిని మింగినట్లు కబ్జా చేశారు. దీనిపై మరింత లోతుగా ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఖుషి సినిమాతో వచ్చిన డబ్బులతో 2002లో శంకర్పల్లి మొకిల్లా రోడ్డుకు సర్వే నెంబర్ 695లో 8 ఎకరాలు కొనుగోలు చేశారు. అది కూడా రోడ్డు విస్తరణలో కూడా ఆ భూమి కొంత పోయింది. 2014లో సర్వే నెంబర్ 706కు చెందిన శిఖం భూమి తక్కువ ధరకు వస్తుందని 10 ఎకరాల కృష్ణంరాజు అనే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ జీపీఏ చేసుకున్న వ్యక్తి నుంచి కొనుగోలు చేస్తారు. కృష్ణంరాజు 2013లో ఏక్సాల్ పట్టా రైతులైన రవీందర్ గౌడ్, లక్ష్మీకాంత్ రెడ్డి, ఆండాలు, వెంకటరమణ, సుధా నుంచి తీసుకుంటారు. అప్పటికే 1988లో ల్యాండ్ డాక్యుమెంట్ పెట్టిన రిజిస్ట్రేషన్ శాఖ 1994లో రిజిస్ట్రేషన్ అయింది. అంటే అటు రైతుల వద్ద నుంచి ఇటు అక్రమ రిజిస్ట్రేషన్ దారుల నుంచి చెరువు శిఖాన్ని అగ్రిమెంట్ చేసుకుంటారు. కొనుగోలు వ్యవహారం ఈసీలో కనిపిస్తుంది. గూగుల్ ఎర్త్ కూడా స్పష్టం చేస్తుంది. అంటే 10 ఏళ్ల ముందు నుంచే ఆ చెరువుపై కన్నుపడ్డదట. 2002 నుంచే అక్కడ ఉన్న కోడి చెరువుపై పవన్ కళ్యాణ్ కన్ను పడిందని టాక్. తన ఫామ్ హౌస్ నుంచి చూస్తే నేరుగా చెరువు అందంగా కనిపించేది. కానీ మధ్యలో 2 ఎకరాల పట్టా భూమి ఉంది. వాళ్ళు అమ్మకం జరపలేదు. దీంతో 2014లో తక్కువ ధరకే అగ్రిమెంట్ ఆఫ్ జీపీఏతో ఉన్న శిఖం భూమిని 3232/2013 అంటే 3132/2013లో ఎస్కేవి కృష్ణంరాజు తీసుకున్నాడట. అదే అదనుగా తెలంగాణ వచ్చిన బాధలో ఉపవాసం ఉన్న పవన్ కళ్యాణ్ 2014లో డాక్యుమెంట్ నెంబర్ 3213 ద్వారాలో కొనుగోలు చేశారు. అంటే నీళ్లు వచ్చే ఛానల్ను క్లోజ్ చేశారు. నీళ్లు వెళ్ళే ఛానల్ను కూడా ఆయన కొనుగోలు చేసిన 706 సర్వే నెంబర్లోనే ఉన్నది. అంటే నీళ్లు ఆ చెరువులోకి వచ్చేటువంటి ఛానల్ ఏవైతే ఉంటుందో ఆ ఛానల్ని కూడా క్లోజ్ చేసేసిండు. క్లోజ్ చేసి మొత్తం మట్టితో నింపిండు. ఇది చట్ట విరుద్ధం కదా. ఇది కూడా ఆయన సర్వే నెంబర్లోనే ఉన్నది, 706లోనే. బఫర్లో ఎఫ్టీఎల్లో కలిపి 10 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇదంతా 111 జీవోలకే వస్తుంది. ఎలాంటి పర్మనెంట్ నిర్మాణాలు చేపట్టవద్దని రూల్స్ చెబుతున్నా అందమైన భవంతిని ఫామ్ హౌస్లో 2014లోనే కట్టుకున్నాడట. చెరువుకు ఆనుకొని మరో చిన్న ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకున్నారు. అది ఎవరి కోసమో తెలియదు. అయితే మొత్తంగా 706 సర్వే నెంబర్లో మొత్తం 13 ఎకరాల 13 గుంటల భూమి ఉంది. అందులో 2 ఎకరాల 10 గుంటలు మాత్రమే ఎలాంటి వాటర్ బాడీకి సంబంధం. అందులో గోల్కొండ రిసార్ట్కి చెందిన నందికట్టు అంకితారెడ్డి, అశిలేష్ రెడ్డి వాళ్ళ పట్టా భూమిలో భారీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసినట్లు తెలుస్తుంది. మిగతాది పట్టా భూమిగా మార్చిన 11 ఎకరాల 3 గుంటల వాటర్ బాడీకి సంబంధించింది. ఈ లేక్ ఫైనల్ అప్రూవల్ కూడా అయిపోయింది. ఐడి నెంబర్ కనుక చూసుకున్నట్టయితే 1600/E/02 అనేటువంటిది కూడా కనబడతా ఉంది. ఐడి నెంబర్ 1988 నుంచే రిజిస్ట్రేషన్ ట్రబుల్స్ అయితే ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో 706 పట్టా భూమిగా ఎప్పుడు వచ్చిందనేది ఆసక్తిగా మారింది. 31/3/1988లో మొదటి పెండింగ్ రిజిస్ట్రేషన్లో పెట్టారు. 23/5/1988లో రిజిస్ట్రేషన్ చేసినట్లు చూపించారు. కానీ అది డాక్యుమెంట్ నెంబర్ మాత్రం 4364/1994లో అంటే 6 ఏళ్ల తర్వాత సేల్ డీడీ జరిగింది. అంటే అప్పుడే శిఖం భూమిని అధికారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. మ్యుటేషన్ చేయకుండా ఆపారు. శ్రీనివాసరావు నుంచి డి ప్రసన్న కొనుగోలు చేసింది. డి ప్రసన్న కుమారి
కేవి రామకృష్ణకు 5 ఎకరాలు, టి పృథ్వీరాజ్ సింగ్కి 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ 2005లో చేశారు. ఇదే భూమిని ఎస్కేవి కృష్ణంరాజు 2013లో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కమ్ జీపీఏ రైతుల వద్ద నుంచి చేయించుకున్నాడు. ఇక్కడే ఈ భూమి ఏక్సాల్ పట్టాగా రైతుల పేర్ల మీద నమోదైనట్లు సమాచారం. ఈ అసైన్డ్ భూమిని పవన్ కళ్యాణ్ కోసమే 2013లో జీపీఏ చేయించుకొని అతని పేరు మీదకి 2014లో కొనుగోలు చేసినట్లు తెలుస్తా ఉన్నది. ఇక భారీ నిర్మాణాలు కూడా జరిగినాయట. 2 ఎకరాల పట్టా భూమిలో 111 జీవో అమలు ఉన్న ప్రాంతంలో గోల్కొండ హోటల్స్ వారు భారీ షెడ్స్ వేస్తున్నప్పుడు సామాజికవేత్త ఉద్యమ నేత పవన్ కళ్యాణ్ ఎందుకు ఫిర్యాదు చేయలేదు? సో ఇక్కడ గోల్కొండ హోటల్స్ వారు భారీ షెడ్లు వేస్తూ ఉన్నారు. మరి మీకు సమాజం మీద సో ధర్మం న్యాయం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 111 జీవో అమలులో ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ప్రదేశంలో ఆ పెద్ద హోటల్ కడతా ఉంటే ఎందుకు నోరు మెదపలేదు, ఎందుకు ఫిర్యాదు చేయలేదు? 12 ఏళ్ల తర్వాత ఎంత చెరువు మొత్తంలో కబ్జా చేశారో అతనికి మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే చెరువులో కూడా పొలం దున్ని చెట్లు కూడా పెట్టుకున్నందున ఆయనకే అన్ని తెలుసు. 7706 సర్వే నెంబర్లో 6 ఫీట్ల ఎత్తులో మట్టి పోసి చెరువును పూర్తి చేసినట్లు గూగుల్ మ్యాప్లో కనిపిస్తుంది. అంటే చెరువును కావాలని చెరపట్టారు. అతను 2009లోనే రాజకీయాల్లో నీతులు చెప్పి 2014లో చికెన్ భూమిని డిస్టర్బ్ చేయడం చట్ట విరుద్ధం. ఇంతకుముందు నేను చెప్పినటువంటిది ఉంది కదా, ఇక్కడ భూమి ఇలా కనబడతా ఉన్నది కదా, పెద్ద పెద్ద చెట్లు నాటి ఇక బయటకి ఏం కనబడకుండా మొత్తం మట్టి పోసి మొత్తం ఆడ చెరువు ఆనవాళ్ళే కనబడట్లేదు. ఎవరైనా పోయినట్టయితే ఇప్పుడు చూస్తే అది చెరువేనా అన్నటువంటి తీరుగా కనబడతా ఉన్నది. ఇదంతా కూడా కావాలని చెప్పేసి పకడ్బందీగా ముందస్తు ప్రణాళికతో చేసినటువంటి. మరి 111 జీవోలో పెద్ద పెద్ద భారీ నిర్మాణాలు చేపట్టకూడదు, అట్లా ఎట్లాంటి కేవలం ఒక వ్యవసాయం మాత్రమే చేసుకునేందుకు అనువైనటువంటి భూమి అని చెప్పేసి మీకు తెలిసినప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? అంటే దీని వెనకాల మీరు ముందస్తు ప్రణాళిక ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. 6 నెలల వరకు జైలు శిక్ష, 5000 జరిమానా, బదలాయింపుకు ఎన్ఓసి అవసరమట. తెలంగాణ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ 2002 ప్రకారం సెక్షన్ 23 ప్రకారం 2017లోనే ఎఫ్టీఎల్ గుర్తించారు. ప్రాథమిక నోటిఫికేషన్ తర్వాత ఫైనల్ చెరువు బౌండరీలను ఇరిగేషన్ శాఖ హెచ్ఎండిఏ ప్రచురించింది. వాటర్ బాడీని పూడ్చినట్లు పెద్ద పెద్ద చెట్లు నాటినట్లు ఆధారాలు ఉంటే 6 నెలల వరకు జైలు శిక్ష, 5000 వరకు జరిమానా ఉంటుంది. పట్టా భూమిలో కూడా వాటర్ బాడీ ఉంటే అది వాటర్ బాడీగానే ఉంచాలి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోవాలి. భూమి బదలాయింపు జరిగితే రిజిస్ట్రేషన్ సమయంలో ఇరిగేషన్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. అది జరగలేదు. ఒకే గ్రామంలో పాస్బుక్స్ ఉంటే ఖాతా నెంబర్ ఒకటే ఉంటుంది, కానీ 2 నెంబర్స్ ఇవ్వడం చట్ట విరుద్ధం. ఇప్పుడు మనం ఇంతకుముందు అన్నట్టుగా మ్యూటేషన్ చేసుకున్నప్పుడు ఆయన 2 ఖాతా నెంబర్లు ఇవ్వడం జరిగింది. 3 ఎకరాలకి ఒక ఖాతా నెంబర్, 10 గుంటలకి ఇంకొక ఖాతా నెంబర్. మరి ఇట్లా 2 ఖాతా నెంబర్స్ ఇవ్వడం చట్ట విరుద్ధం. ఇచ్చిన అతనికి చెరువు శిఖం భూమి అని కూడా ఇచ్చారు. అంటే ఈయన ఏక్సాల్ పట్టాదారుడిగా వ్యవసాయం చేసుకోవచ్చని ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. కానీ 2002 వాల్టా యాక్ట్ మాత్రం ఏక్సాల్ పట్టా ఉన్న వాటర్ బాడీని ముట్టుకోవద్దు, బౌండరీలను డిస్టర్బ్ చేయవద్దని నిబంధనలు ఉన్నాయి. చేస్తే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తూ ఆ భూమిని స్వాధీనం చేసుకోవచ్చు. మరి ఈయన బౌండరీలు ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఈయనకి ఇచ్చినటువంటి ఈయన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లను తీసుకొని ఆయన బౌండరీలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారు అన్నటువంటి డాక్యుమెంట్ కూడా మీరు మీడియా ముంగట చూపెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా పీడిఎఫ్ అటాచ్మెంట్లు చేసి ఈ పూర్తి ఆధారాలతోటి ఒక కథనం అయితే కనబడతా ఉన్నది. 706, 705, 706, 707, 708. సో ఇదంతా కూడా మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. పట్టా అని ఇక్కడ పట్టా కనబడతా ఉంది. అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అన్నట్టుగా ఏది షికా పట్టా అంటారు కదా, ఇది షికా పట్టా. ఇదేమో 707 మాత్రం సర్కారీ పట్టా. అంటే సర్కారీ పట్టా అంటే సర్కారీ పట్టాకు సంబంధించి అది ప్రభుత్వ భూమికి వస్తుంది. పట్టా ల్యాండ్గా చిత్రీకరించేటువంటి ఒక ప్రయత్నం చేసిన అనేది కనబడతా ఉన్నది. ఇదంతా కూడా మొత్తం ఈ చుట్టంతా కూడా 706 ఏదైతే ఉందో 705, 707, 708 ఇదంతా కూడా చెరువుకు సంబంధించినటువంటి 706 కూడా మొత్తం అంతా కూడా చెరువుకు సంబంధించినటువంటి ల్యాండ్గా కనబడతా ఉన్నది. ఇది కాకుండా ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్లో స్పష్టంగా అటాచ్మెంట్ చేస్తూ వీటన్నీ కూడా అటాచ్మెంట్ చేస్తూ ఒక కథనం అయితే రావడం జరిగింది. ఇదే తహసీల్దార్ శంకర్పల్లి మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి తహసీల్దార్ కావచ్చు, అలాగే
రెవెన్యూ అంటే ఆర్డీఓకి సంబంధించినటువంటి ఆ సంతకం కూడా కనబడతా ఉన్నది. సో దీనిపైన ఒక పక్కన ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కోడు చెరువు కబ్జాకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికైనా కానీ స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఎవరైతే రంగనాథ్ గారు సో అన్ని పర్మిషన్స్ ఉన్నప్పటికీ కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ కావచ్చు, మిగతా ఇరిగేషన్ పర్మిషన్స్ ఉన్నా కానీ మీరు ఏ విధంగానైతే కూల్చేసినో, ఏ విధంగానైతే స్వాధీనం చేసుకున్నారో, సో ఈయనకు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఏ విధంగా ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ అయింది, ఎవరు వీళ్ళకి అమ్మినటువంటి వ్యక్తులు ఎవరు, దీనిలో అసలు ఫామ్ హౌస్ ఇదంతా కూడా దీంట్లో మరి వ్యవసాయం చేస్తూ ఉన్నారా, పెద్ద నిర్మాణాలు ఏమైనా చేపట్టినా, ఇది నిజంగా ప్రభుత్వ భూమ్యా, ఇది కొన్నటువంటి భూమి, కబ్జా చేసుకున్నటువంటి భూమి అనేది ఇప్పుడు 706 సర్వే నెంబర్కి సంబంధించిన విషయంలో రంగనాథ్ గారు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక దీనిపైన ఒక్కొక్కరైతే ఇక మొత్తం బట్టలు దించుకుంటా ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ని మా దేవుణ్ణి ఇట్లా అంటారా, మేము అమ్మనాన్నల కంటే వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఇప్పుడు మొత్తం పవన్ కళ్యాణే మాకు తల్లిదండ్రులు అన్నటువంటి విధంగా మొత్తం అంతా కూడా మొత్తం బట్టలు చించుకొని మొత్తం ఆయన అంటే ఇప్పుడు వీళ్ళకేదో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మీరు ప్రేమించవచ్చు, మీకు ప్రేమ ఉండొచ్చేమో, కానీ తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ భూమిని, తెలంగాణ సంపదని పక్క రాష్ట్రం వాళ్ళు ఆక్రమించుకొని ఇట్లా దౌర్జన్యం చేసుకొని కబ్జాలు పెట్టినట్టయితే ఉంటే ఎవరైనా మాట్లాడతారు, తెలంగాణ బిడ్డలుగా ఎవరైనా మాట్లాడతారు, విమర్శిస్తారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఆయన సనాతన ధర్మం అని మాట్లాడుతూ ఉంటాడు, ధర్మం అని మాట్లాడుతూ ఉంటాడు, నీతి అని మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ సంబంధించినటువంటి భూమి ఏ విధంగా 2014లో మీరు ఏ విధంగా కొనుగోలు చేసిండ్రు అన్నటువంటి లింకు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ని మీడియా ముంగట కూడా పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. ఇంకా ఈ వివాదం అయితే ఇంకా నడుస్తూనే ఉన్నది. చూద్దాం మరి ఇంకా ఈ విషయం ఎంత దూరం పోతుంది ఏందనేది. చూస్తూనే ఉండండి మన తెలుగు.